చెయ్యలేనటువంటి వాళ్ళు కనీసం 1008 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 1008 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 108 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 108 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వాళ్ళు కనీసం 63 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. 63 తీర్థముల యందు స్నానం చెయ్యలేని వారు కనీసం 7 తీర్థముల యందు స్నానం చెయ్యాలి అని. ఈ 7 తీర్థములను ఎందుకు సంక్షిప్తం చేసి తీసుకొచ్చారు అంటే, ఆ 63 కోట్ల తీర్థములలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏది ఉంటుందో అంత గొప్ప ఫలితాన్ని ఈ 7 తీర్థములు సమకూర్చగలవు. అందుకని ఈ 7 తీర్థములకు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తినిచ్చారు. అందులో మొట్టమొదటి తీర్థం స్వామి పుష్కరిణి, రెండవది ఆకాశగంగ, మూడవది పాపనాశనం, నాలుగవది పాండవ తీర్థం, ఐదవది కుమారధార, ఆరవది తుంబురు తీర్థం, ఏడవది కృష్ణతీర్థం. ఈ 7 తీర్థాలలో తప్పకుండా స్నానం చెయ్యాలి అని వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ వ్యాస భగవానుడు బ్రహ్మపురాణంలో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం, సహస్రనామ పఠనం. ఈ 3 ఒక్కరోజు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. అది విశేషమైనటువంటి తపస్సు. అనగా పూర్వపుణ్యము కొంత జీవుని యొక్క ఖాతాలో ఉన్నవారు తప్ప దాన్ని సాధించుకోలేరు. అది అంత తేలికైన విషయం కాదు అని. ఈ 3 ఒక్క రోజులో పూర్తవ్వాలి. ఏది? స్వామి పుష్కరిణి స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం, శ్రీనివాసస్య దర్శనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అన్నప్పుడు ముందు ఆదివరాహమూర్తి దర్శనం చేసిన వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర దర్శనం, తదనంతరం సహస్రనామ పఠనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. ఈ 3 ఒక్కరోజు ఎవరు చేస్తాడో వాడు భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని లెక్కలోకి తీసుకోవచ్చు. ఇక వాడు చెయ్యవలసింది భగవంతుని చేత అనుగ్రహింపబడినటువంటి కటాక్షమును జాగ్రత్తగా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఈ 7 స్వామి పుష్కరిణికి అంత విశేషాన్ని ఇచ్చారు. అంత విశేషాన్ని ఇవ్వడానికి ఒక కారణం ఉంది. స్వామి పుష్కరిణి యథార్థమునకు ఒక నది కాదు. ఒక నది కానప్పుడు పుష్కరిణికి ఇంత గౌరవం, ఇంత పవిత్రత ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న వేశారు. దాని గురించి వ్యాస భగవానుడు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేశాడు. అందులో ఒకానొకప్పుడు సరస్వతీ నది తపస్సు చేసింది. అన్ని నదుల కన్నా కూడా తాను శ్రేష్టమైనదిగా పరిగణింపబడాలని, అన్ని నదుల కన్నా కూడా తాను పవిత్రమైనదిగా, పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తివంతురాలిగా పరిగణింపబడాలని, అటువంటి స్థానం తనకి కలగాలి అని ఆమె విష్ణు భగవానుడు ఉద్దేశించి తపస్సు చేస్తోంది. ఆమె తపస్సు చేస్తున్న కాలంలో పులస్త్య బ్రహ్మ ఆ నదీ తీరంలో తపస్సు చేసుకోవడం కోసం వచ్చారు. వచ్చి ఆయన అక్కడ తపస్సు చెయ్యడానికి కూర్చునేటటువంటి సమయంలో సరస్వతీ నది కొంచెం ఉదాసీనంగా వ్యవహరించింది. నేను ఒక నదీ స్వరూపాన్ని, నేనే జనుల యొక్క పాపకర్మలను కొట్టగలిగిన దాన్ని, మళ్ళీ నేను ఈ ఋషి నా ఒడ్డున తపస్సు చేసుకోవాలని వస్తే లేచి వెళ్ళి స్వాగత సత్కారములు జరపవలసినంత అవసరమే ఉంది అన్న ఉద్దేశ్యంతో ఉదాసీనురాలై వ్యవహరించింది. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడడం, స్వాగతం పలకడం కనీస ధర్మం. అలా ప్రవర్తించకపోతే పెద్దలకు వచ్చే నష్టం ఉండదు. యువతల వారి యొక్క తేజస్సు క్షయమైపోతుంది. పైగా వారు పొందవలసినటువంటి ఉన్నత గతులను పొందరు. మీరు గజేంద్ర మోక్షణంలో కూడా ఏనుగుగా పుట్టడానికి కారణం ఇదే. ఆ ద్రవిడ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడో పర్వత శిఖరం మీద కూర్చుని తపస్సు చేస్తుండగా అగస్త్య మహర్షి వస్తే నేనెందుకు లేచి నిలబడాలని ఉదాసీనంగా ప్రవర్తించిన కారణం చేతనే ఆయన ఈ పాపము చాలా కాలం కట్టి కుడుపుతుందన్న భావనతో ఒక్క జన్మలో పోయేటట్టుగా వచ్చే జన్మలో నువ్వు ఏనుగువై పుట్టి శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో ఆపత్కాలంలో నేను పరమేశ్వరుడు జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి ఈశ్వరుని యందు ప్రవేశిస్తావని వరరూపమైన శాపం ఇచ్చాడు.
అందుకని పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. అలా లేచి నిలబడలేదు సరస్వతీ నది. అది ఎంత నది అయినా, ఎంత నదికి అధిష్టానమైనటువంటి స్వరూపమైనా ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించలేదు కనుక పులస్త్య బ్రహ్మకి అది ఆగ్రహ కారణమైంది. అది ఆయనకి వ్యక్తిగతమైన కోపం అని మీరు అనుకోకూడదు. మహాత్ముల యొక్క నడవడిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తనకేదో తక్కువ జరిగిందన్నది ఆయన భావన కాదు. అవతల వారు ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే రేపు లోకంలో ఇదే ఆచారమై కూర్చుంటుంది, జనులు భ్రష్టులవుతారు. కాబట్టి అటువంటప్పుడు వెంటనే ఆ ప్రవర్తనని ఆప్ చేయాలి. అందుకే శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుదీరయేత్ అని. మహాత్ములకు కూడా కోపం వస్తుంది. మహాత్ములకు కోపం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోతే కోపం వస్తుంది అన్నారు. ఆయన చేశాడు చెయ్యవలసిన పని. ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యలేదు. దేశము కాలము అత్యంత ప్రధానములు. అందుకే దేశము కాలము ఈ రెండిటి యొక్క విలువ తెలిసిన మహానుభావులలో అగ్రగణ్యుడు స్వామి హనుమ. అందుకే సుగ్రీవుడు ఆయన గురించి మాట్లాడుతూ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు. దేశకాలముల గురించి వాటి సమగ్రమైన విశేషములను నువ్వు తెలుసున్నవాడివి. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు. కాబట్టి హనుమ నిన్నే నేను పంపుతున్నాను అంటారు. అటువంటి దేశకాలముల యొక్క వైభవాన్ని తెలిసి ఉండకపోతే ఇబ్బంది వస్తుంది. అందుకే సమయానికి ఎప్పుడు ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చెయ్యనటువంటి వారెవరుంటారో వారి మీద మహాత్ములు ఆగ్రహిస్తారు. ఎందుచేత ఆ సమయంలో చెయ్యవలసింది చేయకపోతే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశము చేజారిపోతుంది. పరమేశ్వరుడు మన ఇంటి మ్రోలకి వచ్చి నిలబడాలనుకున్నప్పుడు లేదా మనని అనుగ్రహించాలనుకున్నప్పుడు ఆయన ఏమి శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని చతుర్భుజుడై ఇంటి ముందుకు వచ్చి తలుపు కొట్టడు. ఒక దీనుడి రూపంలో, ఒక అతిథి రూపంలో వచ్చి తలుపు తడతాడు. ఏదో అవసరమున్నవాడిలా ప్రవర్తిస్తాడు. అప్పుడు మీరు ఆయనకి చేసినటువంటి సేవే విష్ణు భగవానులకు అందుతుంది. అదే భగవంతుని యొక్క ప్రీతికి కారణమవుతుంది. అందుకే భాగవతంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు. కాబట్టి దేశకాలములు తెలిసి ఉండాలి. అంతటి మహాత్ముడైనటువంటి పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రులలో ఒకడు, ఆయన తపస్సు కొరకు సరస్వతీ నదీ తీరాన్ని ఎంచుకోవడం సరస్వతీ నదికి ఒక వైభవం. అక్కడికి వచ్చి ఆయన కూర్చుంటున్నప్పుడు సరస్వతీ నది లేచి ఆయనకి స్వాగతవాక్కు పలకాలి. కానీ అలా స్వాగతం చెప్పలేదు. చాలామందిలో ఒక దురభిప్రాయం, అసలు ఎక్కడ ఎవరికి స్వాగతం ఉండాలో అక్కడ వారికి స్వాగతం ఉండాలి. ఒక దేవాలయంలో గౌరవం ఎవరికి జరగాలి? భక్తులైన వారికి జరగాలి. ఒక వైద్యశాలలో అందరికన్నా ముందు ఎవరిని చూడాలి? రోగిని చూడాలి. అంతేగాని ఎంత గొప్పవాడు రానివ్వండి, మీరు బాగున్నారా అని పూలదండ వేరు. ముందు రోగిని చూస్తాడు వైద్యుడు. అలాగే ఎన్ని వాహనములు వెడుతుండనివ్వండి, ప్రమాద పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెడుతున్నటువంటి వాహనానికి దారి విడిచిపెట్టేస్తాను దాని కోత వినగానే. దేశకాలములు ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు గౌరవింపబడాలో వారు గౌరవింపబడాలి తప్ప అన్ని వేళలా ఎక్కడా ఎప్పుడూ మేమే గౌరవింపబడాలని ఎవరూ కోరుకోకూడదు. అలా ఎవరైనా కోరుకుంటే అది దేశకాలములు తెలియని పరిస్థితి అని అనుకోవలసి ఉంటుంది. కాబట్టి దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత. కాబట్టి అటువంటి మహానుభావుడైన పులస్త్య బ్రహ్మ సరస్వతీ నదీ తీరానికి వచ్చి తపస్సు చేయడానికి ఉపక్రమిస్తుంటే ఆమె లేచి స్వాగతం పలకలేదు. తత్పాపము కట్టి కుడుపుతుందన్న బాధ చేత పులస్త్య బ్రహ్మ శాపవాక్కుని విడిచిపెట్టారు. మహర్షులకు వేరు ఆయుధాలుండవు. వారు చేసిన తపస్సే వారి యొక్క ఆయుధం. వారి నోటి వాక్కు గుండా వారి తపశ్శక్తి బయటికి వస్తుంది. దాని చేత వారు అన్న మాట సత్యం అవుతుంది. వారు సత్యం పలకడం కాదు, వారు ఏమన్నారో అది సత్యం అవుతుంది. అందుకే ఆయన అన్నారు, నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో నదులన్నిటిలోకి శ్రేష్టమైన దాని నవాలని, పవిత్రమైన దాని నవాలని కోరుకుంటున్నావు, అగ్రగణ్యురాలివి కావాలనుకుంటున్నావు, నీ కోరిక నెరవేరుకుండుగాక అన్నాడు.
సరస్వతీ నది చాలా బాధ పొంది తన కోరిక తీరలేదు సరికదా, వచ్చిన పులస్త్య బ్రహ్మ తనకి శాపవాక్కు ఇచ్చారు. ఆమె ఆగ్రహాన్ని పొంది మహర్షి ఎందుకు శపించారో తెలుసుకోలేకుండా, అందుకే కోపం ఎంత పనైనా చేయిస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్త క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ అంటారు స్వామి హనుమ. కోపం వచ్చినవాడు గురువుని చంపేస్తాడు, కోపం వచ్చినవాడు బంధువుల్ని చంపేస్తాడు, కోపం వచ్చినవాడు ఏం చేయడు, ఏదైనా చేస్తాడు. అందుకే యథోరగస్పతిం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పాము తన ఒంటిలోంచి వచ్చిన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు తనకి వచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆమె తన ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయింది. ఎంత పెద్దలైనా ఆగ్రహానికి వశులైతే చివరికి ఎలా దెబ్బతింటారో మనకి చూపిస్తుంది. పులస్త్య బ్రహ్మ ఇచ్చిన శాపవాక్కు చేత ఆగ్రహం చెందిన సరస్వతీ నది స్త్రీ రూపాన్ని ధరించి పులస్త్య బ్రహ్మకి శాపవాక్కిచ్చింది. నువ్వు ఇంతటి మహానుభావుడవు, కానీ నీ వంశంలో లోకకంటకులైనటువంటి విష్ణు విరోధులైనటువంటి భయంకరులైన రాక్షసులు జన్మించెదరుగాక. ఇప్పుడు ఆ శాపవాక్కుని పొందిన పులస్త్య బ్రహ్మ ఆగ్రహించలేదు. ఆమె ఆగ్రహానికి లోనైంది. నా ఉద్దేశ్యం ఒకటి, ఆవిడ ఒకలా అర్థం చేసుకుంది, తన తప్పిదాన్ని దిద్దుకోలేకపోయింది అని ఆయన నన్నింత మాట అందే అనుకోలేదు. ఆయన ప్రార్థన చేశాడు, అమ్మా నువ్వు నా వంశాన్ని శపించావు, నా వంశంలో లోకకంటకులైన రాక్షసులు విష్ణు విరోధులు జన్మించాలన్నావు, అదే నోటితో నన్ను అనుగ్రహించి నా వంశానికి కీర్తి తెచ్చేటటువంటి వాళ్ళు పుట్టాలని అనుగ్రహించు అన్నాడు. ఆమె వెంటనే కోపాన్ని పక్కన పెట్టి శాంతి పొంది ఆవిడంది, అయ్యయ్యో ఎంత పని చేశానయ్యా, ఆగ్రహానికి వశురాలనైపోయాను. పులస్త్య బ్రహ్మ, నీ వంశంలో రాక్షసులే కాదు, మహాధర్మతత్పరుడై విష్ణుయందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడై లోకము చేత పూజింపబడేటటువంటి చిరంజీవి అయిన వ్యక్తి జన్మించుగాక అని వరమిచ్చింది. అందుకే పులస్త్య బ్రహ్మ వంశంలో రావణ కుంభకర్ణులు జన్మించారు, విభీషణుడు జన్మించాడు. సరస్వతీ నది యొక్క శాపం. ఇప్పుడు సరస్వతీ నది ప్రార్థించింది. ఇప్పుడు ఆమె తెలుసుకుంది తప్పు, తెలుసుకుని పులస్త్య బ్రహ్మని ప్రార్థించింది. అయ్యా, నేను నదులలోకెల్లా ఉత్తమమైన దాననవ్వాలని కోరుకున్నాను, కానీ నేను అటువంటి స్థితిని పొందకుండా నీ శాపం అడ్డొచ్చింది ఇప్పుడు. కాబట్టి నువ్వు కూడా నా శాపానికి ఏదైనా మార్గం చూపించమని అడిగింది. నాకు ఇచ్చిన శాపానికి ఎక్కడైనా సావకాశాన్ని కల్పించమని అడిగింది. ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు ఎలా విష్ణువు గురించి తపస్సు చేస్తున్నావో అలాగే తపస్సు చెయ్యి. ప్రీతి పొందిన విష్ణు భగవానుడు నీ కోరిక తీరేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తాడు, కాబట్టి తపస్సు ప్రారంభించు అన్నాడు. సరస్వతీ నది తపస్సు ప్రారంభించింది, పులస్త్య బ్రహ్మ తపస్సు ప్రారంభించారు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె కోరిక ఆయనకి తెలుసు, నేను చేసిన తపస్సు నిర్వీర్యం అయిపోయింది పులస్త్య బ్రహ్మ శాపవాక్కు చేత, కాబట్టి నా కోరిక తీరేటట్టుగా మీరు అనుగ్రహించండి అని అడిగింది. భగవానుడు తలుచుకుంటే ఏం చేయలేడండి. ఆయన అన్నాడు, నదులలో ఉత్తమమైన దానివి నువ్వు కాలేవేమో, ఎందుకంటే ఇప్పటికే లోకపావని అన్న పేరుతో గంగానది ఉంది, కాబట్టి నదులలోకెల్లా ఉత్తమమైన దానిగా, నదులలోకెల్లా పవిత్రీకరించగలిగిన శక్తి ఎక్కువ ఉన్నదానిగా నువ్వు కాలేకపోవచ్చు, కానీ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీవు శ్రీవైకుంఠంలో నా యొక్క క్రీడాచలం మీద నేను శ్రీ భూదేవులతో కలిసి నీలాదేవులతో కలిసి జలక్రీడలాడేటటువంటి సరోవరంగా మారతావు. కలియుగంలో వెంకటాచల పర్వతం మీద నేను వెంకటేశ్వరుడన్న పేరుతో వెలుస్తాను. నేను వెలిసినప్పుడు స్వామి పుష్కరిణి అన్న పేరుతో నువ్వు అక్కడికి వస్తావు. ఆ పైన వైకుంఠంలో ఉండేటటువంటి నేను స్నానం చేసేటటువంటి సరోవరమే కలియుగంలో వెంకటాచల పర్వతం మీద వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆవాసం పక్కన స్వామి పుష్కరిణి అన్న పేరుతో వస్తుంది. అప్పుడు 3 కోట్ల తీర్థములు నదులు ప్రతిరోజు వచ్చి నీలో స్నానం చేస్తాయి. అందుకని నదులు కూడా నీలో స్నానం చెయ్యాలని కోరుకుంటాయి, తీర్థములు నీలో స్నానం చెయ్యాలని కోరుకుంటాయి, ప్రతిరోజు వచ్చి నీ యందు గ్రుంకులిడుతాయి తేజోరూపాలతో.
అంత గొప్ప వైభవాన్ని పొందుతావు. నీలో స్నానం చేసిన వారెవరుంటారో వాళ్ళు విశేషమైనటువంటి శక్తిని పొందుతారు, భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు, నా అనుగ్రహాన్ని పొందడానికి పాత్రతని పొందుతారు. కాబట్టి నువ్వు స్వామి పుష్కరిణి అవుతావు అని వరం ఇచ్చారు. అందుకే నదీ స్వరూపాన్ని పొందలేదు, పొందకుండా స్వామి పుష్కరిణిగా వచ్చింది. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం అంత గొప్పదవడానికి కారణం అదే. అందుకని స్వామి పుష్కరిణిలో స్నానం ఎవరు చేస్తారో వారు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నోచుకుంటారు. అందుకే స్వామి పుష్కరిణి వైభవాన్ని ప్రశంసిస్తూ వెంకటాచల మహాత్యం అనేటటువంటి కావ్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఒక మాట అంటారు. మునులారా, శ్రీవైకుంఠమందు క్రీడానగంబు కలదు, ఆ క్రీడానగంబుపై స్వామి పుష్కరిణి ఉండి బరగా అప్రాకృత పవిత్ర జలంబులై పరిమళోదకంబునై మహాపూర్ణమయ్యుండు అందు సిరియు భూ నీలాదేవులతో కూడి పురుషోత్తముండు జలక్రీడలాడుచుండు వేడుకలరా. క్రీడానగంబుతో ఈడకు దిగి వచ్చి విరజాసమానమై ధరణి వెలసి శ్రీహరికి సమ్మతంబగుచు సకల జీవుల పాపములను పరిహరించి తాపములనచి ఇష్టకామ్యార్థముల తానిచ్చుచుండు అని రచన చేసింది ఆవిడ. స్వామి పుష్కరిణీ వైభవాన్ని చెప్తూ, ఈ పుష్కరిణి ఎక్కడిదో తెలుసా మునులారా అంటే సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పిన ఘట్టాన్ని చెప్తూ చెప్పింది ఆవిడ. మునులారా, శ్రీవైకుంఠంబునందు క్రీడానగంబుపై స్వామి పుష్కరిణి ఉండి, వెంకటాచల పర్వతం మీద ఉన్న పుష్కరిణి శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తన ఉభయనాంచారులతో క్రీడించేటటువంటి క్రీడానగము, ఆయన యొక్క క్రీడాద్రి ఒక కొండ ఉంది. అక్కడ ఆయన వాళ్లతో కలిసి విహారం చేస్తాడు. అక్కడ ఉంది ఒక సరోవరం, అదే స్వామి పుష్కరిణి, అదే వ్యాస భగవానుడు చెప్పినటువంటి పురాణోక్తి. అక్కడ ఉన్న స్వామి పుష్కరిణిలో ఆ అమృతగుండంలో అది అందులో ఉండేటటువంటి నీరు ప్రాకృతమైన నీరు కాదు, అది అప్రాకృతంబునై పరిమళోదకంబునై, అది అప్రాకృత జలము అంది ఆవిడ. అప్రాకృత జలము అంటే ప్రాకృత జలము అని దేన్ని పిలుస్తారు అంటే, నీళ్లల్లో మళ్ళీ అప్రాకృతమైన నీళ్ళు ఎలా ఉంటాయండి అని మీకు అనుమానం రావచ్చు. ప్రాకృత జలము అప్రాకృత జలము ఈ రెండిటికి ఉండే తేడా ప్రధానంగా ఎక్కడుంటుందంటే, మనం ఎవరైనా మనకన్నా పెద్దలు శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఆ ఉదకాన్ని విడిచిపెడతాం, ధర్మోదకము అని చెప్పి ఆ ఉదకాన్ని విడిచిపెట్టి వాళ్ళు దాన్ని పొందాలి అని, వాళ్ళు అక్షయలోకాల్ని పొందాలి అని కోరుకుంటారు. అది సామాన్యంగా మరణించిన వాళ్ళందరికీ కూడా ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీతితో తర్పణ చెయ్యవచ్చు. కానీ బ్రాహ్మణ శాపం చేత కానీ, భయంకరమైన విషక్రిముల చేత కానీ, ఘోరమైన ప్రమాదంలో కానీ, అటువంటి వాటిలో మరణించినటువంటి వారి యొక్క జీవులు ఉత్తమ లోకాలు పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు తర్పణ చేస్తే వెళ్ళవు, అందం వాళ్ళకి, మధ్యలోనే అవి హరించుకుపోతాయి, ఆ నీరు అందదు. మీకు అనుమానం ఉంటే ఈ విషయంలో శ్రీరామాయణం బాలకాండలో సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క ఉద్ధతి చేత మరణించి బూది కుప్పలై పడిపోతే అక్కడికి వచ్చినటువంటి అంశుమంతుడు గబగబా వెళ్ళి అక్కడ ఉన్న సరోవరంలో జలాలు తీసి తర్పణ చేయబోతాడు. తర్పణ చేయబోతే గరుత్మంతుడు చెప్తాడు, వాళ్ళు మహానుభావుడైన కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల చేత దహించుకుపోయారు, వాళ్ళకి ఈ నీళ్లు సరిపోవు, ఈ నీళ్లతో తర్పణ చేస్తే అందదు, అందుకని నువ్వు దివ్యమైనటువంటి గంగాజలాల్ని భూమి మీదకి దింపాలి, దింపితే గంగాజలంతో తర్పణ చేస్తే వాళ్ళకి అందుతుంది అన్నాడు. అది అప్రాకృత జలం అంటే. ఇక్కడ ఉన్న నీటి చేత కొంతమందికి ఉన్నత గతులు కలగవు, కానీ కొన్ని నీళ్లు అనేక రకాలుగా మరణించిన వారికి కూడా ఉన్నత గతులు కల్పించగలవు, వాటి శక్తి వేరు. అంత విశేషమైన శక్తి కలిగినదై అప్రాకృత పరిమళోదకంబునై, ఆ నీటిలో కొత్తగా ఏదీ తీసుకెళ్లి పరిమళ ద్రవ్యాలు కలపక్కర్లేదు, కలపక్కర్లేకుండానే విశేషమైనటువంటి పరిమళాల్ని వెదజల్లుతూ ఉంటుంది అక్కడ ఉండేటటువంటి జలం.
కాబట్టి అప్రాకృత పరిమళోదకంబునై అది మహాపూర్ణమయ్యుండి అది ఎప్పుడు పూర్ణంగా ఒడ్లని తొలగతోస్తోందా అన్నట్టుగా నిండి ఉంటుంది ఆ సరోవరంలో ఉండేటటువంటి జలం. ఆ నీటిలో ఎవరు ఆడుకుంటుంటారట? పురుషోత్తముండు సిరియు భూ నీలాదేవులతో కూడి జలక్రీడలాడుచుండు వేడుకలరా. ఆయన వేడుకగా శ్రీ మహాలక్ష్మితో భూదేవితో నీలాదేవితో కలిసి ఆ సరోవరంలో దిగి జలక్రీడలు ఆడుకుంటాట. అసలు పరమేశ్వరుని యొక్క స్పర్శ తగిలితేనే ఆ నీటికి శక్తి పెరుగుతుంది. అందుకే కదా అభిషేక జలం తల మీద చల్లుకుంటాం. మహానుభావుడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేస్తూ బాలకాండలో ఒక మాట అంటారు, భవాంగపతితంతోజం పవిత్రమితి పస్పృశు అంటారు. పరమశివుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి గంగానదికి అంత శక్తి వచ్చింది. గంగానది పాపములను పోగొట్టగలిగిన శక్తి దేని వలన పొందింది అంటే పరమశివుని యొక్క శరీరమునకు తగిలిన కారణం చేత అని స్వయంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఆవిష్కరించారు. కాబట్టి భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు, పరమశివుని యొక్క శరీరానికి తగిలితేనే గంగ లోకములో ఉండేటటువంటి జీవులు చేసుకున్న పాపములను తొలగతోయగలిగినటువంటి శక్తిని సంతరించుకుంటే ఎక్కడో వైకుంఠంలో క్రీడానగం మీద ఉండేటటువంటి ఆ సరోవరంలో శ్రీ మహావిష్ణువు శ్రీదేవితోటి భూదేవితోటి నీలాదేవితోటి అక్కడ జలక్రీడలు ఆడుతుంటారు. ఆయన జలక్రీడలాడేటటువంటి ఆ పరమపావనమైన సరస్సు ఆ క్రీడాచలము వెంకటాచల పర్వతంగా భూమి మీదకి దిగింది. ఆ క్రీడాచలం దిగుతున్నప్పుడు ఆ సరోవరం కూడా కిందికి దిగొచ్చింది. అదే స్వామి పుష్కరిణి అన్న పేరును పొందింది. అదే వ్యాస భగవానుడు పురాణంలో సరస్వతీ నది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఆ స్థితిని పొందిందని చెప్తే తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో అదే విషయాన్ని మళ్ళీ వర్ణన చేసి చెప్పారు. కాబట్టి అది స్వామి పుష్కరిణిగా వచ్చింది. ఇప్పుడు ఆ స్వామి పుష్కరిణి ఉన్నదే దానిలోకి సమస్త నదులు వచ్చి స్నానం చేస్తాయి. కాబట్టి శ్రీహరికి సమ్మతం బగుచు ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత ఆ శక్తిని పొందినటువంటి స్వామి పుష్కరిణీ జలముల యందు సమస్త నదులు తీర్థములు ప్రవేశించి తాము పవిత్రమవుతుంటాయి. అందుకని గంగాది నదులకు మాతృదేవతయై సకల జీవుల పాపములను తొలగతోసి సమస్త జీవుల యొక్క పాపములను తీసేస్తుంది పుష్కరిణి. కేవలము పాపములను తొలగించడమే కాదు, పుష్కరిణికి ఒక శక్తినిచ్చాడు పరమేశ్వరుడు. ఏమా శక్తి అంటే ఆ పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేస్తే స్వామి పుష్కరిణి స్నానం చేసినంత మాత్రము చేత తాపములనచి ధార్మికమైన కోర్కెలు కొన్ని ఉంటాయి. అవి ఉండకూడదు అని ఎవ్వరూ అనకూడదు, తప్పది. ఉంటాయి కొన్ని కోరికలు. నాకు పెళ్ళవ్వాలి అని ఒకడు కోరుకున్నాడు అనుకోండి, అదేం దోషం కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యాలని కోరుకోవడం న్యాయం. నాకు బిడ్డలు కలగాలి అని కోరుకున్నాడు అనుకోండి, న్యాయం. నాకు అన్నవస్త్రాదులు దొరకాలి అని కోరుకున్నాడు అనుకోండి, న్యాయం. ధార్మికమైనటువంటి కోర్కెలు తీరనటువంటి కారణం చేత విశేషమైనటువంటి తాపముతో సొక్కిపోతున్న వ్యక్తుల యొక్క తాపాన్ని పోగొట్టి ఆ కోర్కెలను తీర్చగలిగినటువంటి శక్తి కలిగినదై ఉంటుంది స్వామి పుష్కరిణి. అందుకని తాపమడచి ఇష్ట కామ్యార్థములతా నిచ్చుచుండు. ఆ పుష్కరిణి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము చేత తనంత తానుగా జీవులకు కోర్కెలను తీర్చగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. దాని గొప్పతనం ఏమిటి అంటే దానికి వాయవ్య భాగంలోనే భూసహితుడై వరాహమూర్తి ఉంటారు. ఆ ఆదివరాహమూర్తి ఇప్పటికీ తేజోరూపంలో ఆ కొండ మీద తిరుగుతూ ఉంటారట. అందుకే స్వామి పుష్కరిణిలో ఉండేటటువంటి వాయవ్య భాగానికి వరాహతీర్థము అని పిలుస్తారు. మళ్ళీ అక్కడ స్వామి తిరుగుతూ ఉంటారు. భూదేవి సహితుడై ఆదివరాహమూర్తి కూడా దానిలో స్నానం చేస్తారు అని. ఒకప్పుడు ఆయన స్నానం చేస్తే సముద్రాల్లో యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ అన్నాడు లీలాచకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. ఆయన వెళ్ళి సముద్రం లోపలికి దిగితే హిరణ్యాక్షుణ్ణి పట్టుకుందామని సముద్ర జలాలన్నీ ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి, నీళ్లు ఇంకిపోయాయి. అటువంటి వాడు ఇప్పటికీ పుష్కరిణిలో స్నానం చేస్తుంటాడు. అంతటి మహానుభావుడు ఆ పుష్కరిణిలో స్నానం చేస్తాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొంది
సరస్వతీ నదియే స్వామి పుష్కరిణీ స్వరూపంగా వచ్చి అక్కడ వెలిసింది. కాబట్టి అంత గొప్ప పుష్కరిణి కాబట్టి దాని యందు స్నానం చేయడం సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అటువంటి స్వామి పుష్కరిణి స్నానాన్ని వదిలిపెట్టుకోవడము అంటే వెంకటాచలం వెళ్ళి జీవితంలో ఏదో గొప్ప విశేషాన్ని పోగొట్టుకున్నట్టు. పైగా నేను మీతో మొట్టమొదట్లోనే ప్రస్తావన చేశా, అసలు ఒక్క రోజులో వెంకటాచలంలో పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయములు 3 అని వ్యాసవాక్కు. అందులో మొదటిది స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం. స్వామి పుష్కరిణీ స్నానం చెయ్యడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చెయ్యడం. నేను ఎక్కడో ఏదో తీసుకున్నానండి ఒక చిన్న నివాస గృహం, అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాను అంటే భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి 3టిలో ఒకదాన్ని విడిచిపెట్టేసుకున్నట్టే. కాబట్టి ఒక రోజులో ఈ 3 జరిగేటట్టుగా చక్కగా ప్రణాళికా నిర్మాణం చేసుకోవాలి యాత్రకు వెళ్ళినప్పుడు. కాబట్టి మొట్టమొదటిది స్వామి పుష్కరిణి. అందుకే స్వామి పుష్కరిణి గురించే చెప్తూ ఒక మాట అంటారు, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణీ స్నానం దొరకమంటే దొరికేది కాదు. ఎందుకో తెలుసా? కొన్ని లక్షల మంది పర్వతం మీదకి వెళ్ళొచ్చు, కొన్ని 10ల మందే పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు. ఏమండి మరి ఇంత గొప్పది కదా పుష్కరిణి, ఎక్కడ చూసినా అలా సూచన చేశారే పుష్కరిణి స్నానం చెయ్యండి అని, ఆఖరికి ప్రసాదం కవర వెనకాతల కూడా ముద్రణ చేశారే, మరి ఎందుకండి స్వామి పుష్కరిణిలో అంతమంది స్నానం చేయరు, అన్ని లక్షల మంది ఎందుకు వెళ్ళరు స్నానానికంటే ఒక్కటే కారణం, అంత గొప్ప ఫలితాన్ని వీడికి కట్టబెట్టేయచ్చా అన్నది చూస్తాడు పరమేశ్వరుడు. అదే మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరి చేస్తూ శంకర భగవత్పాదులు. ఇంత పెద్ద అనుగ్రహం కట్టపెట్టడమే. అందుకని అబ్బా పుష్కరిణికి ఏం పెడతాను లేదురు అనేవాడు ఒకడు, చల్లేసుకుందాం లేదురు అనేవాడు ఒకడు. స్వామి పుష్కరిణికి వెళ్లి సంకల్పంతో స్నానం చేసి అంత గొప్ప అనుగ్రహానికి పాత్రులవుదామనేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడాలంటే పరమేశ్వరానుగ్రహము ప్రోది అయితే తప్ప సంభవము కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అంత తేలిక అమ్మా, ప్రణంతుం స్తోతుం వా, నీకు నమస్కరించాలన్నా నిన్ను స్తోత్రం చెయ్యాలన్నా కథమకృత పుణ్య ప్రభవతి, చేసిన పుణ్యం లేకుండా పాత్రత లేకుండా ఎలా సంభవం అవుతుందమ్మా అంటారు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రోది చేసుకున్నవాడు మాత్రమే దాన్ని సాధించుకోగలుగుతాడు. అందుకే నేను మీతో మనవి చేసింది, దాన్ని ప్రోది చేసుకోవడానికి ఏదో కష్టపడిపోవాలని మీరు అనుకోక్కర్లేదు. బయలుదేరేటప్పుడు మీ కులదేవతకి నమస్కారం చేసి బయలుదేరడమే స్వామి పుష్కరిణి స్నానం చెయ్యాలనేటటువంటి కోరిక బలంగా నిలబడి పుష్కరిణి స్నానం చెయ్యడానికి హేతు అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర ఆ అనుమతి తీసుకుని, నగరాధిష్టాన దేవత యొక్క అనుమతి తీసుకుని బయలుదేరాలి. నిన్న మీతో నేను మనవి చేశా, రామచంద్రమూర్తి అంటే రామాయణంలో ఆయన ఎలా ప్రవర్తించి చూపించాడో అదే మనందరికీ ఆదర్శం. అందుకే వేదోపబృంహణం, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదమే వేదోపబృంహణమై శ్రీరామాయణంగా భూమి మీదకొస్తే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపమే రామచంద్రమూర్తిగా నరుడిగా భూమి మీద నడయాడాడు. అంతటి మహానుభావుడు తాను బయలుదేరి వెళ్ళిపోతూ అరణ్యవాసానికి అయోధ్యానగరం వంక తిరిగి నమస్కారం చేస్తూ అంటాడు, ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతాని చ యానిత్వం పాలయంత్యా వసంతి చ అంటాడు. ఓ అయోధ్యానగరమా, పురీ శ్రేష్ఠే, నగరములలో శ్రేష్టమైన దాన, తన ఉన్న నగరం మీద తనకి అంత ప్రేమ ఉండాలి, తన ఉన్న నగరం మీద తనకంత భక్తి ఉండాలి. తను ఏ ఊళ్ళో ఉంటున్నాడో ఆ ఊరిని చిన్న బుచ్చి మాట్లాడకూడదు. ఈ దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుని ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని తిట్టడం, ఒక ఊళ్ళో ఉండి ఇంకో ఊరు వెళ్ళి మా ఊరు ఎందుకు పనికొస్తుందండి అనడం అవైదికమైనటువంటి లక్షణాలు. అలా ఉండ, ఏ ఊళ్ళో ఉంటున్నావో ఆ ఊరి మీద నీకు అనన్యమైన భక్తి ఉండాలి. నా